మాధురి గారు, శ్రీనివాస్ గారండి. సీతారాంపురం, వట్లూరు, ఏలూరు. ఏలూరు నుంచి వచ్చారు. ఇల్లు పెళ్ళయ్యి 6 ఏళ్ళు అయింది. పిల్లలు పుట్టట్లేదని రకరకాల సమస్యలతో రకరకాల చోట్ల తిరిగారు, ఫలితం రాలేదు. సరే, మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు వచ్చిందమ్మా ఇక్కడ ప్రెగ్నెన్సీ? 3 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, అది కూడా న్యాచురల్గా. సరే, ఎలా జరిగింది ఏమిటి, వాళ్ళకి నా గురించి ఎలా తెలిసింది, ఎలా వచ్చారు ఇక్కడికి, ఏం జరిగింది అనేది వారి మాటల్లో విందాం. చెప్పమ్మా. నా పేరు మాధురి, మా ఆయన పేరు శ్రీనివాస. మాది ఏలూరు నుంచి వచ్చాము. మాకు పెళ్ళయి 6 సంవత్సరాలు అయింది. 3 హాస్పిటల్ తిరిగాము ఏలూరులో. 3 హాస్పిటల్లో కలిపి 3 సంవత్సరాలు ఆపకుండా మెడిసిన్ వాడాము. వాడాక తర్వాత ఐవీఎఫ్ చేయించుకోవాలన్నారు. అంత మెడిసిన్ వాడాక ఐవీఎఫ్ ఎందుకులేని ఆగిపోయాము. తర్వాత నా ఫ్రెండ్ ద్వారా హాస్పిటల్ తెలిసింది. తర్వాత యూట్యూబ్లో చూసి ఒక 6 నెలలు ఆగి అమౌంట్ చూసుకొని వచ్చి కౌన్సిలింగ్ విన్నాక బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకొని 3 మంత్స్ మెడిసిన్ వాడి ఇప్పుడు కన్సీవ్ అయింది 3వ నెల. అంటే నీకు ఎలా తెలిసిందమ్మా నా గురించి? నేను నాకు ఫ్రెండ్ చెప్పింది సార్. ఫ్రెండ్ చెప్పింది. యూట్యూబ్లో వీడియో చూపించిందా? తను చెప్పాక నేను యూట్యూబ్లో చూసాను. అప్పుడు వీడియో చూశాక మరి సక్సెస్ వీడియోలు చూస్తున్నారు, కానీ నమ్మకం అనేది కలిగిందా మరి ఫస్ట్ చూడగానే? హాస్పిటల్కి రాగానే నమ్మకం కలగలేదు సార్. కౌన్సిలింగ్ విన్నాక మాకు నమ్మకం వచ్చింది. కూర్చొని కౌన్సిలింగ్ గంట విన్నాక అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది. 2 మంత్స్ క్రిమికి వాడాము సార్. హార్మోన్స్కి 1 నెలే వాడాము. తర్వాత పీరియడ్ అక్కడ డాక్టర్లు ఏం చెప్పారు మీకు? ఈ 6 సంవత్సరాల్లో ఏం సమస్యలు ఉన్నాయి అన్నారు? నాకు పీసీఓడి ఉందన్న. నీకు పీసీఓడి, ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఐవీఎఫ్ చేయించుకోమని నేను వాడే డాక్టర్ కాకుండా ఇంకో డాక్టర్ దగ్గరికి పంపించారు. ఐవీఎఫ్ మా దగ్గర లేదమ్మా, నీకు ఐవీఎఫ్ బెటర్ అని చెప్పి వేరే డాక్టర్ దగ్గర పంపించారు. ఐవీఎఫ్కి వెళ్ళడానికి 2 లక్షలు అవుతుంది అని కనుక్కున్నాను. సరే, 2 లక్షలు 3 లక్షలు బేరాలు కుదురుతూ ఉన్నాయి. ఈ లోపల నా ఫ్రెండ్ చెప్పి ఇటు పంపించింది. ఇక్కడే వాడి తను కన్సీవ్ అయింది. లావణ్య నాగేంద్ర అని సీతంపేట. ఓకే, వాళ్ళు ఏలూరు వాళ్ళే. మన దగ్గర వాడి సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళు మీకు చెప్పారు. అంతేగాని మా చుట్టాలు కాదు, నా బంధువులు కాదు. నీలాంటి వాళ్ళే వాడి వచ్చిన. నీ చుట్టాలు కాదు, నీ బంధువులు కాదు. వాళ్ళ వీడియో వచ్చేసిందా? ఇక నీది రాబోతుంది ఇప్పుడు. ఆవిడ అనుకుంటుంది నా పేరు కూడా చెప్పింది, ఫోన్లే గుర్తు పెట్టుకుంది అనుకుంటుంది. సో మొత్తానికి నీ పేరు చెప్పి నీ వీడియో చూసి వచ్చానని మళ్ళీ ఇంకొకరు వస్తారు. ఇది నువ్వు మేలు పొందు, మరో 3కి మేలు పొందేదట్టు చెయ్యి. ఇదే మన సినిమా. ఇలా జరుగుతుంది. చక్కగా నీటి బుడగలు అన్నారు, లాప్రోస్కోపీ చేసుకుందాం అనుకున్నారు, నువ్వు అవకాశం ఇవ్వలేదు. బుడగల్ని పగలగొడదాం, పచ్చడి చేద్దాం అని చెప్పారు, నువ్వు పచ్చడి చేయనీలేదు. పోనీ పచ్చడి చేయనీకపోతే చేయబడిపోయింది. ఐవీఎఫ్ అన్నా చేసుకుందాం, 2 లక్షలమ్మ 3 లక్షలమ్మ, సంక్రాంతి ఆఫరమ్మ, దసరా ఆఫరమ్మ, ఉమెన్స్ డే స్పెషల్ రా, డోంట్ మిస్ ఇట్ రా అన్నారు. అది చేయలేదు నువ్వు, అది అవకాశం లేదు. ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వస్తే ఏమైంది? అసలు ఐవీఎఫే లేదు, ఆపరేషనే లేదు, ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా. అక్కడ మన వీడియోల్లో కూడా అదే చెప్తాం. ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా ఏ సమస్య ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నప్పుడు చాలామంది నమ్మట్లా. టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ మాకున్నప్పుడు ఐవీఎఫ్ చేసినా నో గ్యారంటీ అంటున్నప్పుడు ఈయన ఎక్కడ దొరికాడు? అసలు ఐవీఎఫ్ లేకుండా ప్రెగ్నెన్సీ తెప్పిస్తానంటున్నాడు. ఈయనే పెద్ద మాయిగోడు అయ్యి ఉంటాడు. ఈయన వేస్ట్, ఈయన ఫేక్, ఈయన బోగస్ అనుకుంటున్నాడు. ఆవిడ ఐవీఎఫ్ చేస్తాను నో గ్యారంటీ అంటే ఆవిడ కరెక్ట్ చెబుతుంది. ఆవిడ 2 ఐవీఎఫ్లు పోతే ఒక ఐవీఎఫ్ ఫ్రీ అంటుంది ఆవిడ. అంటే 2 పోతాయని ఆవిడే చెప్తుంది. ప్యాకేజీలోనే ఉంది. 2 ఐవీఎఫ్లు పోతే 3 ఐవీఎఫ్ ఫ్రీ అంటే 2 పోతాయనేగా, 3వది ఫ్రీ. 2టికి డబ్బులు కట్టిన దానికే పోతున్నప్పుడు ఫ్రీకి చేసిన దానికి వస్తుందా? అది పోద్దని నీకే అర్థమవుద్ది. మరి ఇంకెక్కడ? మీ తాతలు, మామలు, బామ్మలు, జేజమ్మలు ఒక్కొక్కరు 6 డజన్లు కన్నారు. ఒక్క ఐవీఎఫ్ లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. అదే పద్ధతిలో సరైన ఆహారం తీసుకోవాలి, భార్య భర్తల మధ్య అనురాగం మెయింటైన్ చేయాలి, మీ కాళ్ళకు అడ్డం పడే క్రిములను తొలగించుకోవాలి, ఒంట్లో సత్తువు లేకుండా చేస్తూ బిడ్డ రానికోకుండా అడ్డం పడుతున్న ఆ హార్మోన్లని
సరి చేసుకోవాలి, అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్తున్న నిన్ను నమ్మలేకపోతున్నారు. కానీ దేవుడిని నమ్మింది కాబట్టి వాళ్ళ బాధను చూడలేక, వాళ్ళ కన్నీరుని చూడలేక దేవుడు ఒక స్నేహితురాలు రూపంలో వచ్చి చెప్పించాడు. మరలా ఒక వీడియో రూపంలో వచ్చి నమ్మకం కలిగించాడు. పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చి ఇక్కడ పడేశాడు, నాకు అప్పచెప్పాడు. జరిగిందా? ఇవన్నీ నేను వీడియోలో చెప్తా, ఇప్పుడే కాదు మొదలు పాడిన వీడియోలు చూస్తాం, ఏనాటి నుంచో ఉన్న వీడియోలో కూడా ఇవే ఉంటాయి మాటలు. రోజు చూస్తాం. సేమ్ నీకు జరిగిందా? జరగలేదు. జరిగింది. వీడియో చూస్తున్నంతసేపు వాళ్ళకి అయ్యిందిలే, మనకెందుకు అయ్యిద్దిలే అనిపిస్తుంది. ఈ స్కానింగ్ రిపోర్ట్ కూడా నేను హాస్పిటల్లో తీయించుకున్నాను సార్. అవును. అంతకు ముందు ఆడిన హాస్పిటల్కి వెళ్తే ఆ మేడం మాకు ఆశ్చర్యమైందా? 3 నెలలకి ఒకే మెడిసిన్ ఇచ్చారు సారు. అవును. అంటే ఏ మెడిసిన్ అమ్మా అని అడుగుతున్నా. అమ్మ తీసుకురా నేను చూద్దాం అంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. 6 సంవత్సరాలు వాడింది రాంది కొత్త మెడిసిన్ ఏం వాడిచ్చారు, ఎందుకు వచ్చింది అనేది ఆశ్చర్యం వాళ్ళకు కూడా ఉంటుంది గైనకాలజిస్ట్. మనం ఏం చెప్పామంటే ప్రెగ్నెన్సీ వచ్చాక అది కన్ఫామా కాదనేది నీ దగ్గరలో ఉన్న తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి, స్కాన్ తీయించుకోండి అని చెప్పాం. ఎందుకంటే వచ్చిన ప్రెగ్నెన్సీ ఒక్కోసారి ట్యూబుల్లో రావచ్చు. గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా చెక్ చేయించుకోండి అని చెప్పాం. గర్భసంచిలో వచ్చిందని డాక్టర్ గారు ఇచ్చారు. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నారు. గవర్నమెంట్ డాక్టర్ గారు కూడా టెస్ట్ చేసి ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ అని చెప్పి 6 వారాల 4 రోజులు అని చెప్పి ఇచ్చారు. హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయిపోయింది, గుండె కూడా కొట్టుకోవడం మొదలైంది. డెలివరీ డేట్ కూడా ఇచ్చేశారు. 14/9/2025 డెలివరీ డేటు. బిడ్డ ఈ భూ ప్రపంచంలోకి వచ్చే సమయము 9వ నెల 14వ తారీఖు 2025. అదమ్మా ఇచ్చారు. నా బర్త్డే డేట్ సార్. ఇది నీ బర్త్డేనా? నీ నెలల పట్టేమో 10/9/2025 నీ నెలలను బట్టి, ఇదేమో నీ స్కాన్ని బట్టి. కానీ ఈ డేటే ఎక్కువ కన్ఫర్మ్ అవుతాయి, దీనికే వచ్చేస్తాయి. అంటే 10/9/2025కే డెలివరీ అయిపోవచ్చు. అదే రోజు అవ్వచ్చు, ముందే కూడా అయిపోవచ్చు. ఇక సెప్టెంబర్ నెలలో ఎప్పుడైనా ఈ డెలివరీ అవ్వచ్చు అట్లా. సో ఏది ఏమైనా అమ్మా, మరి నమ్మావు, ఇక్కడికి వచ్చావు, నువ్వు కూడా ఫలితం పొందావు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ కూర్చున్నావు నువ్వు? ఈ లైన్లో చివరి కూర్చున్నావు, లాస్ట్ బెంచి. ఖాళీ లేదు సార్ అసలు. వచ్చావు ఆ రోజు ఖాళీ లేదు. కరోనా కాదు, ఇది కొత్తగా ఓపెన్ ఆ రోజు కొత్తగా ఓపెన్ చేసి 30 ఏళ్ళు సమ్మర్ అయిపోయిన తర్వాత కొత్తగా అంటే సడన్ గా సెలవులు అయిన తర్వాత ఓపెన్ చేసిన రోజు ఎక్కువ మంది ఉంటారు. సోమవారాలు శనివారాలు ఎక్కువ మంది ఉంటారు, సెలవు రోజుల్లో ఎక్కువ మంది ఉంటారు. ఇక మామూలు రోజులు అమావాస్య రోజు కొన్ని రోజుల్లో తక్కువ మంది ఉంటారు. ప్రతిరోజు మంచిదే, దేవుడు ఇచ్చిందే. కానీ కొంతమందికి సెంటిమెంట్లు ఉంటాయిగా, మంగళవారం అమావాస్య ఇలాంటివి కొంతమంది చూసుకుని రారు. ఆ రోజు వస్తే తొందరగా పని అయిపోతుంది. నేను ఎప్పుడైనా ఏదన్నా జర్నీ చేయాలంటే అమావాస్య రోజే ఫిక్స్ చేసుకునేవాడిని. రిజర్వేషన్ ఈజీగా దొరుకుతాయి. మన బెర్తే కాకుండా పక్క బెర్త కూడా ఖాళీగా ఉంటుంది, కాలేసి కూర్చోవచ్చు. మామూలు రోజుల్లో అయితే కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు, ఇలా కూర్చోవాలి, ఏదో లోపల టాయిలెట్లో కూర్చున్నట్టు ఇలా కూర్చోవాలి. అందుకనే చూడాలి, దేవుడు ఇచ్చిన రోజులేనమ్మా ప్రతిరోజు. ఏదేమైనా వచ్చావు, నన్ను నమ్మావు, అటు దేవుడు. మెడిసిన్ వాడడానికి కూడా మాకు భయం వేసింది సార్, అందుకే వెళ్ళలేదు. ఈ రోజు వరకు ఇక్కడే తీసుకుందాం, 6వ నెల వరకు అన్న ఇక్కడే వాడదాం అని చెప్పి బయటకి వెళ్ళాను. అదే నేను చెప్పాను కదమ్మా నీకు, ఏ క్రిములు అయితే ఉన్నాయో, ఏ హార్మోన్లు అయితే ఉన్నాయో ప్రపంచంలో ఏ డాక్టర్ చూడని టెస్టులన్నీ మనం చేస్తున్నాం, వాటిని సరిచేస్తున్నాం. దానివల్ల అదే క్రిముల పద్మవ్యూహంలో ఉన్న బిడ్డని కూడా క్రిములు డ్యామేజ్ చేస్తాయి. అక్కడున్న డాక్టర్లకి తెలియకపోతే బిడ్డ నిలబడదు. 3 నెలల లోపల 80% ప్రెగ్నెన్సీలు పోతాయి. 4వ నెల 5వ నెలలో అవకరాలు వచ్చేస్తాయి. అందుకే 5 నెలలు మాత్రం మా దగ్గరే వాడాలని చెప్పాం. ఆయన యాక్చువల్గా అమ్మాయి రావక్కర్లేదు, భర్తను పంపిస్తే చాలమ్మా, ఈ స్కానింగ్లు బ్లడ్ టెస్టులు నీకు ఏమైతే చేయాలో అవన్నీ అక్కడ చేయించుకుని ఆ రిపోర్ట్లు భర్తకి ఇచ్చి పంపించమన్నాం. కానీ తనకేంటంటే 6 సంవత్సరాల నుంచి పడిన బాధ, బిడ్డలు పుట్టలేదనే బాధ ఆ మాధురికి అర్థమయ్యి నాకు ప్రెగ్నెన్సీ తెప్పించిన ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, థ్యాంక్స్ చెప్పాలి, అదీ కాకుండా ఒక వీడియో నేను కూడా ఇవ్వాలి అనే ధోరణితో ఆవిడ వచ్చింది ఈరోజు. అందుకోసం పని కట్టుకుని అమ్మాయి వచ్చింది. యాక్చువల్గా రావక్కర్లా, ప్రెగ్నెంట్ని రావక్కర్లేదు అంటాం మేము. ఎందుకంటే వస్తే జర్నీలు చేసినప్పుడు వేవుళ్ళు ఉంటాయి, వికారాలు ఉంటాయి, ఇబ్బంది పడతారు. అందుకోసం మామూలు వాళ్ళకే బస్సులు పడవు, అలాంటిది ప్రెగ్నెంట్కి మామూలుగానే వేవుళ్ళు ఉంటాయి.
కాకరికి తిరగమాత స్మెల్ పక్కింటోడు చూసినా వాంతి అయిపోద్ది ఇక్కడ. అవును. అందుకే ఇబ్బంది ఉంటుందని వద్దులే అమ్మా నాకు కూడా చెప్పాలి. ఆ దేవుడు మరి ఇక్కడ వరకే వీడియో రూపంలో తీసుకొచ్చి ఇక్కడ డాక్టర్ గారికి అప్పచెప్పారు. ఈ డాక్టర్ గారి ద్వారా నా బిడ్డని వచ్చేటట్టుగా చేశారు కాబట్టి ఆ డాక్టర్ గారికి మరి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాగే ఇంకా మిగతా వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. పీసీఓడీలు ఉంటే ల్యాప్రోస్కోపీలు అక్కర్లేదు. ప్రెగ్నెన్సీలు రాకపోతే 2-3 ఏళ్ళు అయితే చాలు. ఐవీఎఫ్లు అంటున్నారు, డోనార్లు అంటున్నారు, అక్కర్లేదు, న్యాచురల్గా తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని చెప్పడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మాధురి గారికి, శ్రీనివాస్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇంతకీ డాక్టర్ గారికి చెప్పావా ఎలా వచ్చింది అని అడిగారుగా మేడం గారు, చెప్పావా అసలు ఇంతకీ? ఆవిడ దగ్గర వాడుతున్నాం కానీ 1 ఇయర్ వాడాము సార్ బాగా. అవును, ఇప్పుడు కూడా ఆవిడ దగ్గర వాడుకో, ఫాలోఅప్ చెయ్యి. నేను ఇచ్చిన మెడిసిన్ కూడా మేడంకి చూపించు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మ్యాజిక్ ఫార్ములా ఒకటి జరిగింది. మేడం కూడా ఆశ్చర్యపోయేది ఏంటంటే ఇక్కడ నీకు వాడటమే కాదు మీ ఆయనకు కూడా మందులు పెట్టా నేను. ఆ ఏం మందులు అంటే ఆయన వేరు బస్తా, నీకు వేరే సంచి నేను ఇవ్వలా, సేమ్ మందులు ఇచ్చే ఇద్దరు. అది కదా విచిత్రం. ఈవిడికి పేసేవాడు ఉంటే ఆయనకి మందులు ఇచ్చాడు అర్థం కాదు కొంతమంది. మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా పీరియడ్స్ సరిగ్గా రావు సార్. పీరియడ్స్ రెగ్యులర్ లేదు. మరి నెలలు రాకపోవడం ఆయనకి అవసరం లేదు. ఆయన దుంప కొట్టుడు, నాటు కొట్టుడు, వేర కొట్టుడు, నెలలతో సంబంధమే లేదు. మరి నీ మందులు ఆయనకి ఎందుకు ఇచ్చాం? అదే అర్థం కాదు చాలామంది డాక్టర్లు. చాలామంది డాక్టర్లకు కూడా అర్థం కాదంటే ట్యూబ్లు బ్లాక్ అయితే భార్యకు ట్యూబ్ బ్లాక్ అయితే భర్తకు మందులు ఎందుకు ఇస్తున్నాడు అబ్బా? భర్తకు 0 కౌంట్ అయితే భార్యకు మందులు ఏంటరా బాబో? బుర్ర సింపేసుకుంటున్నారు అది. కాబట్టి వీళ్ళకి తెలియనిది ఏంటంటే ఒక మ్యాజిక్ ఫార్ములా. ఆ మ్యాజిక్ ఫార్ములాలో C10, U10, T5 అనే 25 క్రిములు ఉన్నాయి. ఆ 25 రకాల క్రిములు వీర్యకణాలని డ్యామేజ్ చేయొచ్చు, అండాలని డ్యామేజ్ చేయొచ్చు. అండాలని డ్యామేజ్ చేసే క్రిములు భర్త దగ్గరికి అంటుకుని, భార్య నుంచి భర్తకు అంటుకుని భర్త వీర్యకణాలని డ్యామేజ్ చేయొచ్చు. భర్త వీర్యకణాలని డ్యామేజ్ చేసే క్రిములు భర్త నుంచి భార్యకు అంటుకుని భార్య అండాలని డ్యామేజ్ చేయొచ్చు. ఇవి వీర్యకణాలని, అండాలని డ్యామేజ్ చేసే క్రిములు. అటు వీర్యకణం దొరికితే వీర్యకణాన్ని తినేస్తుంది, అండాలు దొరికితే అండాలను తినేస్తుంది. కాకపోతే భర్తకు వస్తే భార్యకు అంటుకుపోద్ది, భార్యకు వస్తే భర్తకు అంటుకుపోద్ది. కాబట్టి ఇద్దరూ కలిపి ఆ క్రిముల బురదని కడిగేసుకోవాలి. లేకపోతే అండాలు డ్యామేజ్ అయినాయోనో, వీర్యకణాలు డ్యామేజ్ అయినాయోనో, ఐవీఎఫ్లు అయిపోతాయి, ఆపరేషన్లు అయిపోతాయి, డోనార్లు కూడా అయిపోతాయి. అవి కూడా పోయాక సరుగేట్లు కూడా అయిపోతాయి. బిడ్డ అయితే చేతిలో ఉండదు. మీ డబ్బులైతే డాక్టర్ గారికి 100% గ్యారంటీకి వెళ్తాయి, నీకే గ్యారంటీ ఉండదు. అదే క్రిమినే తొలగిస్తే నీకు ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా నీ కణాలు బాగుపడతాయి, నీ అండాలు బాగుపడతాయి. కాబట్టి నీ బిడ్డ క్షేమంగా నీ చేతిలోకి వస్తుంది. ఇదే మనం చెప్పేది. ఆ విషయం గురించే మనం మందులు వాడిచ్చాం. టెస్టులు ఇద్దరికీ చేస్తాం, క్రిములు ఉంటే ఇద్దరికీ మందులు పెడతాం, సేమ్ మందులు ఇద్దరికి పెట్టి సేమ్ మందులు వాడాం. ఇక హార్మోన్లకు వాడుతూ ఉండగానే అయిపోయింది. ఒక్క మంతే తీసుకున్నాం. అవును, హార్మోన్లకి భర్తే, భార్య. కానీ అది వాడుతూ ఉండగానే అయిపోయింది. అంటే క్రిములే పనిచేయటం మొదలెట్టింది అది. సో డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేసిందిగా మీకు కూడా. 14,600 మందికి పనిచేసింది. ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా ఇంతమందికి ప్రెగ్నెన్సీ తెప్పించిన ఏకైక ఫార్ములా. మరి అలాంటి ఫార్ములాని వీళ్ళు కూడా నమ్మారు. నమ్మేదట్టు చేసిన వాడు దేవుడు. ఆ దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నారు కాబట్టి మన దగ్గరికి రాగలిగారు, మన దగ్గర మందులు వాడగలిగారు. ఆ దేవుణ్ణి వాడకుండా, దేవుణ్ణి నమ్మకోకుండా ఉంటే నువ్వు పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదులు వేసుకుని అక్కడే ఐవీఎఫ్ పేరుతో, ఆపరేషన్ల పేరుతో నరక యాతన అనుభవించాల్సి వచ్చేది. అందుకే దేవుణ్ణి నమ్మండి. నువ్వే దేవుణ్ణి నమ్ముతావమ్మా? హిందువులే అయితే ఎవరిని? రెండు లాగిచ్చేస్తున్నావా? కాసేపు హిందూ దేవుడిని, కాసేపు ఏసైని అందరిని నమ్మేస్తున్నావు. అల్లాని నమ్మినా పర్లేదు, ఏసైని నమ్మినా పర్లేదు, వెంకటేశ్వర స్వామిని నమ్మినా పర్లేదు, నీ కులదైవం ఎవరైనా పర్లేదు, దేవుళ్ళు అయితే ఉన్నారు, ఆయన నమ్మాలి. నీ ఇష్టం. నన్ను మా ఆవిడ ఏమండి అంటది, మా అబ్బాయి వచ్చి నాన్నగారు అంటాడు, మా అమ్మ వచ్చి ఒరే అబ్బాయా అంటది. నేనైతే ఉన్నా. నీ ఇష్టమైన పేరుతో పిలుచుకోవచ్చు, నీ ఇష్టమైన ఆకారంలో కొలుసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. దేవుడైతే ఉన్నారు, ఆయన నమ్మండి. నమ్మితే ఖచ్చితంగా ఆయన మనకు గట్టెక్కిస్తాడు. మన తండ్రి దేవుడు. ఆయనకి చెప్తేనే ఆయన మాత్రమే మన మొర్ర వింటాడు.
మన కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. మన కన్నీళ్ళకి కరిగేవాడు ఒక్క మన తండ్రి అయిన దేవుడు మాత్రమే. ఈ దెయ్యాలు ఏవి వినవు. ఆ దెయ్యాలు అవమానిస్తాయి, ఆవేదనకు గురి చేస్తాయి, మరి భర్తకి భార్యకి మధ్య తగాదాలు పెడతాయి. ఆ దెయ్యం నీ నెత్తి మీద కూర్చోబెట్టుకున్నావంటే భర్త ఒక దెయ్యం అంటది, భార్య ఒక దెయ్యం అంటది, ఇద్దరిని కొట్టుకోమంటది. డాక్టర్ వైఎస్ బాబు కొరిదేమో ఆడి దగ్గరికి మాత్రం ఎల్లబాక అంటది. అందుకే నేనేం చెప్పాను, దెయ్యాన్ని వదిలేసి దేవుణ్ణి పట్టుకోండి అన్నాను. అది నువ్వు పట్టుకున్నావు కాబట్టి ఇవాళ నువ్వు మాతృదేవత కాబోతున్నావు, మీ ఆయన పితృదేవుడు కాబోతున్నాడు, ఒక లోకరక్షకుడిని కనబోతున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.